హే గాయస్, నేను మీ ఆర్కే. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో గ్రౌండ్ కొలుస్తున్నాం కాబట్టి గ్రౌండ్ మాత్రం దరిద్రంగా ఉంది. సో మొత్తము గ్లాసెస్తోని మందు ఇక్కడ డ్రింక్ ఎక్కువ చేస్తారు కాబట్టి సో మొత్తానికి అయితే ఈరోజు గ్రౌండ్ మెజర్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి 10 వచ్చినాయా? 10. అరే రే రే తిరుగు క్రాస్ తిరగాలి. రే మధ్యలోకి రారా శివ. ఇట్లాగా నువ్వు ముందుకి ఇట్లా రారా. ఓకే ఓకే, అంతే అంతే కింద. ఓకే ఓకే, ఈ కరువు ఉంటుంది కాబట్టి ఇది క్రాస్ చేసుకుంటూ పోవాలి. సో అందుకని ఇట్లా చేస్తున్నాం. ఏమో చూడాలి, ఇప్పుడు కొలుస్తే తెలుస్తుంది మొత్తం టోటల్గా. చెట్టు ఓకే, ఆడికెళ్ళి కరువు ఎట్లా వస్తుంది? ఈడికెళ్ళి తిప్పండి, యువతలకెళ్ళి తిప్పండి. కరువేడా తిరుగుతావరా? మొత్తం కరువులు తిరుగుకుంటే పోతావరా? ఇట్లా పెట్టు, గుంజురా, దాన్ని స్ట్రైట్ చేసుకో. ఎస్ ఓకే. మళ్ళీ ఈడనే ఒక కర్వ్ వస్తుంది. అరే వెనకాలకి దాన్ని జరుపురా, కిందికి అనరా. ఇట్లా ఇది పట్టుకుందా. ఓకేనా? ఓకే ఓకేనా? స్ట్రైట్ వస్తుంది. అవును, కర్వది రాయి ఉండాలి ఆడ. క్రాసింగ్ కాబట్టి రాయి ఉండాలి. ఇదంతా 15 మీటర్సా? మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, అందుకే ఆడికి పట్టుకున్నాడు వాడు. సర్టిఫికేట్ 15 మీటర్స్ ఏడారా అసలు? ఫస్ట్ ఏది 15 మీటర్స్ అయితే ఇది ఎందుకు ఎడతావు? ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలి? అసలు పెట్టద్దు. ఆల్రెడీ కరువులు వచ్చినాకనే లాంగ్ అయిపోతుంది. మళ్ళీ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. పెట్టుకోవద్దు అట్లా. మనకు ఫస్ట్ మెజర్మెంట్ మనకు తెలవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ చేపిస్తున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి. ఇందులో ఎక్కువ పెట్టుకోవద్దు, కరెక్ట్గా కొలుచుకుంటూ పోవాలి అంతే. మళ్ళీ లాస్ట్కు కరువులు అవన్నీ మొత్తము డోజర్తో అది చేయించినప్పుడు, వర్క్ చేయించినప్పుడు మనకి ఇది వస్తుంది. మీరు చెప్పని పనులు మీరు చేస్తే నాకు చిరాకురా. ఎందుకు చేయాలి? తెలియనప్పుడు అడగాల. మెజర్మెంట్ 15 మీటర్స్ అన్నప్పుడు 15 మీటర్స్. ఆర్మీ ర్యాలీలో పోయినప్పుడు 60-50 పెడతాడా మీకు ర్యాలీలో? ఏమనుకుంటున్నావు? సెంటీమీటర్ ఒక్కొక్క టేప్లో ఇంత అంటే 15 మీటర్స్ కాడ ఇంత అంటే ఇన్ని సెంటీమీటర్స్ పోతే
లెక్క పెట్టుకుంటున్నారు కదా. లేవు నీకు మైండ్లు పనిచేయవు నీకు. నాకు కిందనే కోపం వస్తుంది నాకు పెట్టరాను. అది కరెక్ట్ మళ్ళీ మెజర్మెంట్ కాడ 15-15 కాడ రాయి పెట్టాలంటే కూడా రాళ్ళు పెట్టలేదు. మళ్ళీ ఆ మధ్యలో రాలే లేవు. అది ఇప్పుడు ఏంటంటే జాగింగ్ చేసుకుంటున్నారు. గేట్ చూసుకో నేను పోతున్నా కానీ ఓకేనా. ఏంటంటే జస్ట్ ప్లానింగ్ వరకే. దీన్ని చాలాసార్లు కొలుసుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఒక ప్లానింగ్ రావాలి. కొలిస్తే ఏదో కొలుస్తున్నాం అన్నట్టు జాగింగ్ వర్కౌట్ ఉంది. అక్కడనే తిరుగుతున్నాయి. ఎన్నైనారా ఒరే ఓయ్యా నీకు దండంగా నాయన. మొత్తం గ్రౌండ్ మొత్తం ఎన్నైనారా? 12 గట్ల పెట్టుకో. 4 ఈ పక్క 4 ఈ పక్క 5 అవన్నీ ఎందిరా గలీజుకుంటుంది కొనుక్కోనికి. ఇడికెళ్ళి స్టార్ట్ అయిందా మెజర్మెంట్? ఇడికెళ్ళి స్టార్ట్ అయినప్పుడు ఎన్ని అయినాయి? అదే ఆడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని అయినాయి అవన్నీ గుర్తుండాలి. ఈ స్ట్రేట్ ఫార్వర్డ్ 8 ఇట్లా 4 ఇట్లా 5 అవన్నీ వేస్ట్.
ఎన్నిరా ఇడికి 24th ఇది ఓకే. మనం క్రాస్ పెట్టకుండా కానీ క్రాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనకు ఛాన్సెస్ లేవు కాబట్టి క్రాస్ అది అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఎంత సెట్ చేసుకున్నా కానీ సెట్ కాలేదు అది. వాస్తవానికి ఇట్లా రావాలి కదా. తీసుకురా మరి. ఓకే ఇట్లా వస్తే సెట్ అయ్యేటట్టు నాకు తెలిసి. ఓకే దా 24th అయిపోయింది. 25 ఛాన్సెస్ ఉన్నాయా రావడానికి? 7 వరకు లాస్ట్ 7 వరకు ఇదేనా ఇక 24th 15 మీటర్స్ వస్తుంది మనకు. కటింగ్లో అయిపోతే క్లారిటీ 400 ట్రాక్ సెట్. 400 ట్రాక్ సెట్ అయిపోయింది. అంటే ఒక 15 మీటర్స్ అంటే 10 మీటర్స్ తక్కువ వస్తున్నట్టు. ఒక 10 మినిట్స్ మనకు కావాలి. 10 మినిట్స్ మనకు కావాలంటే ఎక్స్ట్రా పెట్టినావు ఈ నుంచి అలాంటి వరకు ఎక్స్ట్రా పెట్టినాడు. ఎట్లా ఇంకో 10 మీటర్స్ ఉంటుంది కదా. 10 మినిట్స్ మహా అంటే ఒక 2-3 మీటర్స్ ఉంటుంది. సో ఇట్లా అనుకుంటే ఓకే ఫస్ట్ అయితే దీన్ని సెట్ చేద్దాం రా. ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఈ ఏరియా ఫస్ట్ ఈ 50 మీటర్స్ ఆర్ ఈ 40 మీటర్స్ మీద మనము ఫోకస్ చేయాలి. ఎందుకంటే బాగలేదు డౌన్. ఈ డౌన్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత ఓకే ఇది తర్వాత ఆడ బాగానే ఉంది కదా, అది బాగానే ఉంది. తర్వాత అట్ లాస్ట్ కార్నర్ ఆ చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టు సైడ్ కార్నర్ మనం సెట్ చేయాలి. సైడ్కి పెట్టేసేయాలి. సైడ్ కడిల్ సైడ్ పెట్టాలి. కడిల్ సైడ్ పెట్టేసి మనకు దాంట్లోతో అవసరం లేదు. ఆ మొత్తం సెట్ అయిపోతే ఓకే. ఈ మధ్యలో మనకు అవసరం లేదు. ఫస్ట్ మనం మళ్ళీ తర్వాత మొత్తం పోసిన తర్వాత ఫస్ట్ మనం మెజర్మెంట్ ముగ్గుతో కూడా 2 లైన్స్ వస్తాయి. ఇంత వస్తుంది మినిమం 1.5 or 2 మీటర్స్ వస్తుంది మనకు వెడల్పు. 2 మీటర్స్లో మనకు ట్రాక్ వస్తుంది. అంటే ఈ కొన ఏదుందో ఇది ఉంది కదా, ఇక్కడ తీసుకోవాలి. అక్కడ సైడ్ ఇట్లా మిడిల్లో తీసుకోవాలి. అర్థమైందా? మిడిల్లో తీసుకోవాలి. ఇటు 1 మీటర్ అటు 1 మీటర్. అర్థమైందా? మనకు లైన్ ఫస్ట్ లైన్ వేస్తున్నప్పుడు ముగ్గు వస్తూనే ఉండాలి. మన లైన్ నుంచి మీటర్, అటు లైన్ నుంచి మీటర్, అది ట్రాక్. అర్థమైందా? దాంట్లోనే వరిగెత్తాలి. నువ్వు తీసుకోపోయి ఏదో కరువు పోయినప్పుడు కరువు తుమ్మున పోయి ఇట్లా ఆగి నువ్వు కరువు కాడు ఇట్లా మళ్ళీ కరువు ఆడికెళ్ళి వస్తుంది అంటే క్రాసింగ్ ఇడికెళ్ళి వస్తుంది. అది ఎందులో సెట్ అవుతుంది? ముగ్గులో సెట్ అవుతుంది. అర్థమైందా? బార్డర్ మనం ఎప్పుడు కొడుతుంటాం? బార్డర్ కొట్టేటప్పుడు సెట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేప్ ఇట్లా ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా తిరగాలి. ఇప్పుడు మనము లెఫ్ట్ టర్న్ అవుతున్నాం అనగానే మనం ఆల్రెడీ 10 మీటర్స్ వచ్చి బాడీ ఇట్లా అయిపోతుంది. అది వాడ టేప్తో అట్లా వచ్చింది, సడన్గా వస్తే మనకు పెయిన్ వస్తుందేమో అది ఇది అంటే అది కాదురా. ఫస్ట్ 10 మీటర్స్ ముందు నుంచే మెల్లే క్రాస్ అయిపోతుంటుంది. ఆ క్రాస్లో కూడా నీకు మెజర్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ క్రాసింగ్ కూడా మెజర్మెంటే ఉంటుంది. సో ఇందాక కూడా మనం టేప్ పెట్టి క్రాసింగ్లో మెజర్మెంట్ పెట్టలేమా? సేమ్ ఆటోమేటిక్గా గట్లే వస్తుంది. 1 మీటర్ ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ ఎంత ఉంటుంది? ఇది మీటరా? వెనకనా? ఇది మీటర్. ఇటు ఒకసారి అట్లు పెట్టు. 15 నుంచి 15. ఇది ఇంత మీటర్ ఇంత ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మీటర్, అక్కడ నుంచి అక్కడ మీటర్. అంటే పరిగెత్తేది ఎక్కడి నుంచి పరిగెత్తావు నువ్వు? ఎక్కువ మిడిల్లో పరిగెత్తావు. ఇందులో ఈ కార్నర్లోనే పరిగెత్తుతావు, ఇక్కడ మీటర్లోనే పరిగెత్తుతావు. అంటే పుల్ చేసుకుంటూ వచ్చేటోడు ఏం చేస్తాడు? అటు నుంచి వచ్చేస్తాడు. నేను క్రాస్ చేసేటోడు ఎట్లా? సెకండ్ అటు నుంచి వస్తాడు, లాంగ్ నుంచి వస్తాడు. ఇటు మీటర్ అంటే ఇంత అవుతుంది. ఇది ట్రాక్. ఇప్పుడు అర్థమైందా? ట్రాక్ అంటే అర్థమైందా? ఇది ట్రాక్ అంటే ఇదే. ఇక అటు మీటర్ ఇటు మీటర్, మిడిల్లో మనది మెజర్మెంట్. సో అటు ఉంటుంది ఇటు ఉంటుంది అన్నట్టు. అక్కడ లాస్ట్ కాల్ పోయేటానికి మనకు 1 మీటర్ ఎక్కువ అవుతుంది. మనకి ఈడ మెజర్మెంట్ పెట్టినామంటే మెజర్మెంట్ ఇది ఈడ మెజర్మెంట్ పెడతాం కదరా. మెజర్మెంట్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి
ఇది లైన్ మిడిల్ వస్తుంది, మళ్ళీ ఇది లైన్ వస్తుంది. ఈ లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మీటర్ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒక 1 మీటర్ వాడు నీకు క్రాస్ చేయాలంటే ఇంకో మీటర్ నేను దాటి పుల్ చేసుకోవాలి. బాడీ ఆడ ఇంకో అవతల నుంచి వాడు ఈడున్నాడంటే వీడిని పుల్ చేసుకుంటూ స్పీడ్ వెళ్ళిపోవాలంటే ఇటు నుంచి పుల్ చేసుకుంటూ ఇట్లా వాడు నార్మల్గా మిడిల్కి వచ్చేస్తాడు. మళ్ళీ వాడు సేమ్ వాడి ప్లేస్కి వాడు వచ్చేస్తాడు. ఫస్ట్ పుల్ చేసేటప్పుడే వాడిని క్రాసింగ్ చేసుకుంటాడు. అది అవసరం లేదు, నువ్వు పుల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పుల్ చేయాల్సిందే, అంతే. 400 ట్రాక్ అయిపోయిందా? ట్రాక్ అయిపోయింది, 400 ట్రాక్ సెట్ అయిపోయింది. మంచి ముందరికి నేను అనుకున్నట్లే కంపల్సరీ అది పోవాలి. ఇది ఒక్కటి గలీజ్గా ఉంది కదా. ఫస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది ఫస్ట్ లైన్ పడ్డ తర్వాత ఈ గుంతలతో మనకి అవసరం లేదు. జస్ట్ ఈ బార్డర్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. బార్డర్ వేసుకోవాలంటే ఇది పోయిన తర్వాతనే బార్డర్ వేయాలన్న. ఇక ఈ సెట్టింగ్ అయిన తర్వాతనే బార్డర్ వేసుకుని ఇప్పుడు మనం ముగ్గు పోసినా ఏం చేసినా కానీ మళ్ళీ వచ్చి డేజర్తో ఇట్లా మొత్తం పోతుంది. అది ఇట్లా చేస్తాం. ఓకే రైట్.